ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నా ఛానల్ చూస్తున్నారు కానీ స్క్రోల్ చేస్తారా? సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం మనము. అండ్ ఇవాళ ఏంటి అంటే కర్రీ చిక్కుడుకాయ కూర ప్లస్ అన్నము ప్లస్ కొంచెం ఏంటంటే దీని సేమియా అంటారు. యాక్చువల్లీ నేను వెరైటీగా చేస్తాను, చూడండి ఒకసారి. ఒక గ్లాస్ నీళ్ళల్లో సేమియా ఫుల్గా ఉడకపెట్టేసి ఆ నీళ్ళంతా వాష్ చేసేసుకుని కొంచెం పాలు షుగర్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందంట. చూద్దాం. ఇది ఒక గ్లాస్ వాష్ ఇంకెక్కువ పోయకూడదు, మళ్ళీ ఒక గ్లాస్ నుంచి పోయకూడదు. ఇది చక్కగా జలుబు ఉన్న వాళ్ళు తినచ్చు, ఏది ఉన్న వాళ్ళు తినచ్చు. షుగర్ వేసుకుంటే వేసుకుని, లేదంటే బెల్లం వేసుకుని మీ ఇష్టం. ఓకే, మస్తుగా ఉడికితేనే మంచిగా టేస్ట్ అండ్ రుచి అండ్ సువాసన వస్తుంది. ఓకే, సువాసన ఏమి ఉండదు కదా, అందుకే. ఓకే, మొత్తం వాటర్లో మునిగేంత వరకు వేసేయాలి. ఇంకో గ్లాస్ కూడా నీళ్ళు తీసుకుంటున్నా, ఎందుకంటే వేయాలి కాబట్టి. ఇది ఏమంటారు చూస్తున్నారు, సేమియా కడగట్లేమో. జస్ట్ ఈ వాటర్ని ఉడికించడానికి పోసే మనకి పాల కలర్లో వచ్చింది. అండ్ ఇంకోటి మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సేమియా వాటర్ ఎందుకన్నా నానబెట్టేసేసుకుని కొంచెం పాలు ఉంటే పాలు వేసేసుకుని, మరీ ఆకలి వేస్తుంది అనుకుంటే ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను హాఫ్ ప్యాకెట్ తీసాను కదా సేమియా. షుగర్ ఎలా తీసుకోవాలి అంటే, ఇది ఉడకలేదు, ఎందుకంటే స్టవ్ మీద పెడితే చక్కగా ఉడికిపోతుంది. ఓకే, ఎలా అంటే ఇదిగోండి, చప్పుడు కూడా వినపడుతుంది చూడండి. పాయసం చేసుకోవచ్చు, ఇలా పేనీళ్ళు తాగుతా అంటే తాగొచ్చు. పేనీళ్ళు ఏమి ఉండదండి. ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎప్పుడైనా సరే కడుపు నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా వేనీళ్ళల్లో ఇంట్లో చేసినవే ఉంటాయి, పేనీళ్ళు అంటారు దాన్ని వేనీళ్ళ వేయండి అంటే, వేనీళ్ళల్లో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం అలా తాగేయమని చెప్పండి. అప్పుడు కడుపు నొప్పి సెట్ అవుతుంది, బాగుంటుంది. 9th మంత్కి వచ్చినాయి అనుకోండి, ఒకసారి చూపించుకోండి, ఎందుకైనా మంచిది. అది కూడా చెప్తున్నా, ఎందుకంటే నాకు ఆపరేషనే కాబట్టి కుక్ కావాలి. అండ్ నాకు ఆపరేషనే, సో 2 ఆపరేషన్లే. నాకు ఇప్పటికీ అసలు మైండ్ ఫోకస్ చేస్తే, ఏదైనా పని పెట్టేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ మైండ్ ఇట్లా ఫోకస్ అయిపోవాలంతే.
పోనీ నేను ఒక మార్నింగ్ డైలీ రొటీన్ చూపిస్తాను అని చెప్పాను కదా, నాకు యాక్చువల్ కుదరటం లేదు. ఎప్పుడైనా చూపిస్తాను అంతే. ఇంకా ఏంటి అంటే వాళ్ళ కర్రీ ఏంటంటే చిక్కుడుకాయ కూర అండ్ అన్నము పేనీలు చేసుకుంటున్నా. ఎప్పుడైనా షుగర్ ఏదైనా తినాలనిపిస్తే తినొచ్చు, స్వీట్ తినొచ్చు, తప్పలేదు. అది కూడా డెలివరీ అయినాక, అది కూడా చెప్తున్నా, 2 times చెప్తున్నా వినండి. డెలివరీ అయ్యాక డెలివరీ అవుతుంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్గా తలస్నానం చెయ్యండి. చేశాక పాప పుడితే పాప, బాబు పుడితే బాబు. ఫోటోలు అసలు దిగకూడదమ్మా. ఇక అదే చెప్తున్నాను. మళ్ళీ నాకు కమెంట్స్ వస్తాయి, బ్యాడ్ కమెంట్స్ వద్దు. మంచి కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, పర్వాలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, షేర్ చేసుకుంటూ ఉండండి. అది కూడా చెప్తున్నా. డెలివరీ అయ్యాక ఫోటోలు తీయడం జరగకూడదు. ఎందుకంటే దిష్టి తగులుతుంది. అది వెళ్ళి మీరు ఏం చేస్తారు, వాట్సాప్లో పెడతారు. వాట్సాప్లో ఏం చేస్తారు, యూట్యూబ్లో పెడతారు. ఇప్పుడు కర్మ ఫోన్కి వచ్చిన తిప్పలండి ఇవి. పాప బాబా పుట్టి ఉంటాడు, ఆ ఫోటో తీసుకుంటారు, వాట్సాప్లో పెడతారు. ఎందుకు? వాళ్ళే వచ్చి చూసుకుంటారు కదా, నీకు ప్రాబ్లం ఏంది? వాళ్ళే వచ్చి చూస్తారు. అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటో తెలుసా, ఇంకో సెకండ్ ఫ్యాషన్ ఏంటో తెలుసా అండి మీకు? నిజమో కాదు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా సీదాగా మాట్లాడుతున్నా. ఈ స్కూల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీటింగ్కి వెళ్ళా ఇందాక. యాక్చువల్లీ ఇందాక మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మాది మేమే నేర్పించుకున్నాం అన్నట్టు మాట్లాడితే మేము ఏం చెప్తాం? అంతే కదా. అందుకే ఆ స్కూల్ పంపించేస్తాం అంతే. ఎందుకు? పిల్లాడు ఎదగట్ల. ఫస్ట్ ఎదగడం అంటే ఇక్కడ ఏది లేదండి. పిల్ల రాయడం అంటే మనీ మెజర్, మీకు వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. మనీ మెజర్మెంట్ ట్యూషన్ పెడితేనే రాశాడు అంతే. ఏం రాయాడు? మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పండి. ఇంటికి వచ్చినా ఏం చేసినా ట్యూషన్లో చొక్కా బుద్ధిగా కూర్చోబెట్టాలి. కేర్ఫుల్గా రాస్తాడు వాడు. ఎందుకంటే వాడి మీద ప్రెషర్ ఉంది. ఎంత బాధపడుతున్నాను అంటే ప్రతి పేరెంట్ బాధపడుతున్న లోపల కుమిలిపోతున్నారేమో కానీ ఉడికిందిలా చూస్తున్నా. మా జున్నుగాడికి చాలా అక్కర్లేదు ఇప్పుడు. జున్ను అంటే దక్షు అండ్ కూర పెరుగు తీసుకెళ్ళిపోతాడు. అది ఇంకోటి ఏంటంటే ఈ పేరీలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది హెల్త్ కూడా చాలా అండ్ చాలా మంచిది. ఒక్కసారి తడిపినారనుకో షుగర్ వేసేసుకుని ఫ్రూట్స్ వేసుకోండి కావాలంటే, ఏమున్నా చూసుకుని వేసుకోవచ్చు. నథింగ్ విల్ బి హ్యాపెన్. అది కూడా మీకు చెప్తా. పాలల్లో షుగర్, సేమియా వేసుకుని సేమియా ఉడకబెట్టండి, బాగా ఉడకబెట్టేయండి, కుక్ చేసేయండి, వార్చేయండి. చిల్లులు గుడ్డు ఉంటే వార్చేసేయండి. నేను ఇప్పుడు చేస్తాను, మీరు చూడండి ఒకసారి. ఓకే, కూర అయిపోగానే నేను స్టవ్ మీద పెట్టేస్తానండి. ఓకే, సో నా దగ్గర ఫ్రూట్స్ కొనలేదు, ఎందుకంటే మా బాబుకి ఫ్రూట్స్ కానీ
అలా పెడతాను అనమాట. ఎందుకో కొనలేదు, బై చేయలేదు. బై షుడ్ నాట్ బై టూ. ఇది నేను ఇలా చెప్పాను కదా, నేను నా వీడియోలో పాప్కార్న్ ఎలా చేస్తాను అని. ఏముందండి ఈ రోజుల్లో పాప్కార్న్ ఏముంది పెద్ద విచిత్రమా. హాట్ కాలంటే పక్కనే కంపల్సరీ పెట్టేసుకోండి. ఓకే, పాలు మాత్రం సేమియా ఉడికినాకే చల్లగా పాలు పోసేసుకోండి. షుగర్ వేసేసుకోండి ఒక హాఫ్. ఓకే, కనిపించేవా మీకు? మరోలా అనుకోవద్దు. నేను ఆల్రెడీ కూర ఉడికింది, గిన్నెలో తెస్తాను. మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఏంటంటే కారం అస్సలు తిండు. ఆ చిన్న అబ్బాయి కొంచెం పెరుగన్నం పెట్టేస్తాను అంతే. ఏంటండి ఒకసారి నేను మీద నిజాయా ఇప్పుడు ఏంటంటే ఇది ఉడకబెట్టేసుకో. ఓకే, కంచెం తీసేసి మూతలు పెట్టేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లైకులు, టమాటోలు, షేర్ కానీ ఇప్పుడు ఇది ఉడకపెట్టుకుందాని ఏంటంటే మనకి కొంచెం విడిపోయే రావాలండి. అది మాత్రం చెప్తున్నా, అందరికీ ఒకటి మాట చెప్తున్నా, నీట్గా డ్రెస్ సెన్స్. అసలు ఇప్పుడు ఏ యూట్యూబ్లో డ్రెస్ సెన్స్ అనేది రావట్లేదు. ఎందుకంటే నాకు ఇది లెగ్గిన్ టాప్ వేసుకున్నా, మీరు నీట్గా ఉండండి. హెయిర్, బొట్టు వాళ్ళు చూసేది ఏమీ లేదు పెద్దగా, జస్ట్ డీసెన్సీ. ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నావో నీకే తెలియాలి, అవునా కదా? పక్కన పెట్టండి. అది ఏ టాపిక్ గురించి మాట్లాడితే ఎందుకు చేస్తున్నా ఈ వీడియో అని వాళ్ళకి తెలియాలి, మన వాళ్ళకి తెలియాలి, అవునా? సరే, ఇప్పుడు అక్కడ వదిలేసేయండి. ఇప్పుడు సేమియా ఉడికిన వెంటనే ఏం చేయాలంటే కొంచెం హైలో పెట్టుకోవాలి. ఉడికేటప్పుడే హైలో పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకున్నాక ఏం చేయాలి అంటే నేను అన్నం ఉడికేసినాక అప్పుడు ఏం చేస్తాను అంటే తినేసాక చక్కగా షుగర్, మీరు కావాలంటే జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, నెక్స్ట్ ఏం లేదు. కానీ ఒక పెద్ద గ్లాస్ ఇది యా ఫస్ట్ ఎప్పుడైనా పాలు వేసుకోవాలి. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి అంటే నా దగ్గర షుగరు లేకపోతుంది, అంటే నేను ఎక్కువ వాడను షుగరు, ఇలా ఏదైనా ఎక్కువ వాడను అసలు. నాకు ఎక్కువ వాడితే ఏంటంటే నడుము లాగిస్తాను. ఎక్కువ తినకూడదు షుగర్. అలాంటిది దీనికైతే ఎక్కువే బాగుంటుంది. చాలా ఎక్కువ వేసుకొని తింటాం. ఈ స్వీట్స్లోకి అయితే ఎక్కువే బాగుంటుంది. ఇది సేమ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, కొంచెం అయితే పాలు వేసుకోవాలి.
ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇది మనం ఏదైనా స్వీట్ చేస్తే సరిగ్గా రాకపోతే పిచ్చి కోపం వస్తుంది. అలానే అమ్మలు తిడతారా? తిట్టకూడదు, నేర్చుకోవాలి. అక్కడ ఎలా ఉందో చేసుకోవాలి. అంతేగాని తల్లిదండ్రులు తిడితే తల్లిదండ్రులకి మీరు ఏ స్వీట్ చేస్తున్నారో ఏం తెలుస్తుందా అండి? మీకు చెప్పాను కదా, మాకు పాలు నెయ్యి ఇరిగిపోవు అసలు, ఎంత బాగుంటాయో అని. ఇదిగోండి, పాలు ఇరిగిపోవు. పాలు ఇవి పెరగవు, ఎందుకంటే పడేసేదే కాబట్టి పాలు పెరగవు, చక్కగా ఉంటాయి మాకు. కొంచెం చల్లగా పాలు వేసేసుకుని స్పూన్ వేసి కదా. సేమియా ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, సర్వీస్ అంటే సర్వీస్ అంటే అనుకుంటా, కానీ ఏం పర్లేదు, ఇది తినచ్చు. గంట పోయినట్టుంది, నష్టమైనప్పుడు పులకాలు బాగా ఉడికితే ఈ సేమియా అనేది చక్కగా ఎక్కువ వాటర్ తక్కువైనా ఎక్కువ ఉడికిపోతుంది. సో వెయిట్ పచ్చిగా తీస్తా. సరిపోతుంది కదా, మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకు మార్చుంటాం. మళ్ళీ 10 గిలాలు అవుతూ ఉంటాయి. సరే, ఓకే, నైస్, థ్యాంక్ యూ.